Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అంటే ఈ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది పేద ప్రజలకి? ఈ కార్పొరేట్ స్కూల్ ఏదైతే నడుస్తున్నదో, కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు ఉన్నాయో, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అసలు మన వాళ్ళు తిరిగిపరులున్న పిల్లలు తిరిగిపరులు అయినప్పటికీ అమెరికా కానీ ఇతర దేశాలకు, బ్రిటన్ కావచ్చు, అమెరికా, లండన్, యూరోప్, ఎక్కడికైనా ఇతర దేశాలకు పోయి ఎక్కడికైనా పోయి మన వాళ్ళు ఉద్యోగం చేయాలంటే పాపము చాలా కష్టపడుతున్నారు. దేనికి కష్టపడుతున్నారు? తెలివి లేక కాదు, భాష రాక. తెలుగు మీడియంలో చదువుకోవడము, ప్రాంతీయ భాషలో చదువుకోవడము, ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవడము, ఆ దేశాలకు పోతే ఇంగ్లీషే మాట్లాడాల్సిన పరిస్థితి, లాంగ్వేజ్ ప్రాబ్లము సరైనటువంటి లేకపోవడం వల్ల వారు ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ ఇవ్వడము, శాలరీ తక్కువ ఇవ్వడము, మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని ఇప్పుడు పిల్లలు ఈ 2, 3, 4 సంవత్సరాల కాలంలోనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కంటిన్యూ అట్నే అవుతుంది. రేపు ఉద్యోగ అవకాశాలకు, ఇతర దేశాలకు పోవడానికి, ప్రపంచాన్ని జయించడానికి ఒక మాట అన్నా, ప్రపంచానికి జయించాలంటే కన్నా మొట్టమొదటి నీకు కావాల్సినది భాష రావాలా. ఆ భాష రాకపోతే నువ్వు ఎక్కడికి పోగలుగుతావు? చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒక ఎమ్మెల్యేను, నేను తెలుగు మీడియం చదువుకున్నా, తెలివి బాగుంది, నాకు విశ్లేషణ శక్తి బాగుంది, గ్రహించగలుగుతా, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ నేను తెలుగు మీడియం స్కూళ్ళల్లో చదువుకోవడము, తెలుగు మీడియం కాలేజీలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల నాకు ఇంగ్లీష్ మీద సరైనటువంటి అవగాహన, పట్టు లేకపోవడం వలన నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేను. నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ మాత్రమే నాకు అర్థమవుతుంది, తిరిగి నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు. నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వలన ఈరోజు నేను అసెంబ్లీలో అయినా కానీ మరొక దాంట్లో అయినా సరే తెలుగు ఛానల్ వాళ్ళతోనే మాట్లాడాల్సిన పరిస్థితి. అదే నాకుండబడిన నాలెడ్జ్కి, నాకుండబడిన విశ్లేషణ శక్తికి నేను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలిగిన స్థితి ఉండింటే గన నేను భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద ఛానల్స్తో కూడా నేను మాట్లాడగలిగిందను, ఇంకా నా యొక్క తెలివితేటలు, నా సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురాగలిగేదను. నేను అమెరికాకు పోవాలా, వేరే దేశానికి పోవాలా, దుబాయ్కి పోవాలంటే నా భార్యకు ఆడికాడికి చదివే, నాకు ఆడికాడికి చదివే, నా బిడ్డను పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. నా పెద్ద కూతురునో చిన్న కూతురునో పిలుచుకొని నేను ఎయిర్పోర్ట్లో పోయి అమెరికాకు, ఇంకో దేశానికి పోయి రావాల్సిన పరిస్థితి. ఇది ఎంత ఇబ్బందికరము. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి రేపు అత్తగారింటికి పోతారు, అప్పుడు నేను నా భార్య ఉంటాము, నా దగ్గర డబ్బు ఉంటుంది, వేరే దేశానికి పోవాలా, భాష రాదు, కింద మీద పడిపోవాలా, ఎంత ఇబ్బంది. ఆ పరిస్థితి ఉండకుండా ఉండడం కోసమే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినారు. ఉద్యోగ అవకాశాలు కానీ, ఇతర దేశాలలో మన వాళ్ళు గొప్పగా రాణించడానికి కానీ, లేకపోతే భారతదేశంలో గొప్ప గొప్ప IAS, IPS లాంటి చదువులు, గ్రూప్ 1 పరీక్షలు ఉత్తీర్ణత సాధించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించాలనే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి. అట్లనే ఈ ప్రాంతీయ భాషను నిర్లక్ష్యం చేయమని ఎప్పుడూ చెప్పను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించేదైతే తెలుగు భాషను. నాడు నేడు స్కూల్స్ ఏదేదో డెవలప్మెంట్ పెట్టారు. అంటే మనం చూస్తున్నాము 70 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలకు పోతే ఎప్పుడో 30 ఏళ్ళ కింద కట్టిన స్కూళ్ళు, తర్వాత కట్టిన స్కూళ్ళు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడున్న మన స్కూల్ చూస్తే ఏదైతే మార్పు జరిగిందో ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి, ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించి ఏదైతే మార్పు జరిగిందో, ఈ మార్పు పైన మీరేమంటారు? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను కానీ మీరు కానీ, మీరు ఈక్వల్ నా ఏజ్, నాకంటే 2 అటు ఇటు, మన ఏజ్ వరకు ఒక 40 సంవత్సరాల వెనక్కి పోయి ఇప్పటి వరకు వస్తే మనందరం చదివిన స్కూళ్ళు ఒక్కసారి వెనక్కి తిప్పండి. మనం చదివింది పాఠశాలలా, పశువుల పాకలా? నేను చదివిన స్కూల్ అయితే మాత్రం ఈ రూమ్లో సగం ఉంటుంది, పడిపోయేదానికి సిద్ధంగా ఉంటుంది, ఈ గోడ ఇట్లా ముందుకు వచ్చి ఉంటుంది, పెచ్చులు ఊడిపోయి ఉంటాయి, కింద సపోర్ట్ ఉండదు, చీకటి. నిజంగా చెప్తానా, మదర్ ప్రామిస్, లైట్ లేదు, కిటికీ ఉంటుంది పైన, గవాక్షి అంటారు, గవాక్షి ఉంటుంది, ఒక కిటికీ ఉంటుంది, దాని ద్వారా వచ్చే వెలుతురు, ఆ వెలుతురు ద్వారానే అయ్యవారు పాఠం చెప్తాడు, మేము వినాలా. ఆ దాంట్లోనే 1, 2, 3, 4, 5 అంటే అన్ని తరగతులు దాంట్లోనే, ఆ రూమ్లోనే. కిక్కిరిసినటువంటి గదిలో, ఇరుకుగా ఉండే గదిలో, చీకటిగా ఉండే గదిలో, నీరు కూడా లేని అవకాశం లేని రూములో, బాత్రూమ్ లేని చోట, తాగడానికి నీళ్ళు లేని చోట, సరైన భోజనం లేని చోట కింద కూర్చొని పెచ్చులు ఊడిపోతా పశువుల పాకలో, బందల దొడ్డులో పశువులు వేసినట్టు మనందరం చదివినేది. అది అయిపోయిన తర్వాత 10th క్లాస్కు 5 అయిపోయినాక 6, 7, 8, 9 వచ్చినా కూడా అట్నే బాల్యం గడిచిపోయింది. డిగ్రీకి పోయిన తర్వాత కూడా ఆడికాడికి ఏడుపులే ఏడ్చినాం. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ స్కూల్లోకి పోతే ఒక్కొక్కసారి మనకు సంతోషంతో పాటు అసూయ కూడా కలుగుతుంది. అంటే మనం చదివినప్పుడు ఈ పరిస్థితి లేకపోయినా అదే
ఎంత అదృష్టవంతులు ఈ పిల్లలు. సరేలేబ్బా, మనకు లేకపోయినా పర్వాలే, మన బిడ్డలకో మన మనవాళ్ళకో మనవరాలకి వసతి వచ్చింది. అద్భుతమైనటువంటి తరగతి గదులు, గాలి వెలుతురు పుష్కలంగా, ఫ్యాన్లు, కింద కూర్చోకుండా మంచి టేబుల్స్, వాళ్ళకి మళ్ళీ పెట్టుకోవడానికి పుస్తకాలు పెట్టుకొని రాయడానికి దానికి సపోర్టు, డిజిటల్ ఎడ్యుకేషను, బోర్డు మారిపోయింది, అంత సిస్టమ్ అంతా మారిపోయింది. మంచి కిచెన్ రూము, మంచి వాష్రూమ్స్ అయితే ఎయిర్పోర్ట్లో ఉండేటట్టు తయారు చేసినారు. ప్లే గ్రౌండు, ల్యాబు, మంచి పుస్తకాలు, సిస్టమ్ అంతా మారిపోయింది. అంటే చదువుకోవడానికి కావలసిన వాతావరణం ఏదైతే అందంగా శుభ్రంగా ఆ స్థితి ఉండాలనో, అట్మాస్ఫియర్ ఉండాలనో, అదంతా జగన్మోహన్ గారి ప్రభుత్వం చేయగలిగింది. ఎప్పటికైనా నాణ్యత కలిగిన చదువు అనేదానికి మొట్టమొదట కావాల్సింది వాతావరణం రావాలన్నా. నీకు వాతావరణం దానికి అనుకూలంగా లేకపోతే నువ్వు ఎంత నాణ్యత కలిగిన చదువుని ఇచ్చినా కానీ కొంత కొరతనే ఉంటుంది. ఇంపార్టెంట్ కాబట్టి నాణ్యత కలిగినటువంటి విద్యను అందించడంతో పాటు నాణ్యత కలిగిన మెరుగైన మౌలిక వసతులు ఇవ్వడము, ఆ వాతావరణాన్ని సృష్టించడం అనేది ఇంపార్టెంట్. అది ఈ ప్రభుత్వం సాధించగలిగింది, చేయగలిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలలో ఎవరైనా సరే, శత్రువులైనా సరే ఏకగ్రీవంగా అంగీకరించే అంశం నాడు నేడు మన బడి అమ్మబడి. ఇది శత్రువులు సైతం అంగీకరిస్తారు. ఎస్, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతెందుకు ఎంతో కొంత మమ్మల్ని వ్యతిరేకించే టీచర్లు, అంటే వాళ్ళ వ్యక్తిగతమైన జీత భత్యాలకు సంబంధించి మా పట్ల వ్యతిరేకత కలిగిన టీచర్లు సైతం మా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినాడు, పొరపాటు చేసినాడు అని చెబుతూ, పిల్లల విషయంలో మాత్రం ఈ దేశంలో ఎవరు చేయనంత గొప్పగా చేసినాడు, పిల్లల విషయాన్ని చూసినప్పుడైతే మేము ఆయనకు తప్పకుండా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందని చెప్పి మమ్మల్ని వ్యతిరేకించే టీచర్లు కూడా అభినందిస్తున్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల డెవలప్ చేయడంతో పాటు అక్కడ ఉన్న విద్యార్థులకు ఇస్తున్న సౌకర్యాలు కల్పిస్తున్న ఏదైతే కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయో, అంటే చట్టం ప్రకారం విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే నిబంధనలు ఉండాలో, ఏదైతే అక్కడ సౌకర్యాలు కల్పించకుండా ఒక అపార్ట్మెంట్ దాంట్లో కుక్కి పిల్లల్ని వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ పట్టిస్తూ, లేదంటే ఆరోగ్యం, ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు డాక్టర్లు చెప్తున్నారు, లేకుంటే శాస్త్రజ్ఞులు చెప్తున్నది అసలు ఎండ తగలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోబెట్టి 45 ఏళ్ళకి ముసలు అయిపోతున్నారు, వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి నేపథ్యంలో దీనిపైన గవర్నమెంట్ మళ్ళీ అతనికి వచ్చి ఏమన్నా చర్యలు తీసుకునే అవసరం లేదు. అంటే పెద్ద కారణం కాదన్నా అపార్ట్మెంట్స్ అన్నిటికీ ప్రైవేట్ కాలేజీలో మీరు చెప్పేది, ప్రైవేట్ కాలేజీలో అపార్ట్మెంట్స్లో పెట్టినారు. రాబోయే భవిష్యత్ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చిన్న చిన్న విషయాలను కూడా విద్యా విధానంలో ఆలోచన చేయగలుగుతారు. ఇంకా మంచిగా రోజు రోజుకు ప్రోగ్రెస్ ఉంటుందని నేను భావిస్తాను. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.